హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైలైట్స్ క్లబ్. ఈ రోజు జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్ గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రో కబడ్డీ సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అంటే వెంటనే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. అర్జున్ జైస్వాల్ మాత్రం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇవాళ ఒక రైడ్ లో అయితే వచ్చి 3 seconds అవుట్ చేసి వెళ్ళిపోయాడు. వచ్చి బొమ్మ మెరుపుతీగా అంటారుగా అలా తమిళ తలవాస్ యుముంబా టీమ్ కి ప్రెజర్ పెంచుతూ వచ్చింది. యుముంబా టీమ్ లో లాస్ట్ పర్సన్ గా అనిల్ సింగ్ మిగిలాడు. ఆల్అౌట్ నుంచి యుముంబాని కాపాడతాడా లేదా అనుకునే లోపు బోనస్ +2 పాయింట్స్ తీసుకొని తిరిగి వచ్చాడు. యుముంబా టీం ఆల్అౌట్ నుంచి తప్పించుకుంది. కానీ పవన్ షెరావత్ 2 పాయింట్స్ కాదు 1 పాయింట్ ప్లస్ బోనస్ అని రివ్యూ తీసుకున్నాడు. రివ్యూ సక్సెస్ అయింది. పవన్ షెరావత్ కాన్ఫిడెన్స్ చూస్తేనే అప్పుడే అర్థమైపోయింది. ఇక కొంచెం కొంచెంగా ఒక్కొక్క పాయింట్ పెంచుకుంటూ టీం ని ప్రెజర్ నుంచి బయటపడేశాడు అనిల్ సింగ్. యుముంబా టీమ్ లో 3 players ఉన్నప్పుడు రైడ్ బై రైడ్ ఎంటీ రైడ్ చేశారు. ఈసారి తలైవాస్ పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నారని అనిపించింది. ఎందుకంటే రైడ్ బై రైడ్ ఎంటీ రైడ్ చేసినప్పుడు తలైవాస్ తొందరపాట్లో ఏదో చేస్తారనుకున్నారు. కానీ తలైవాస్ పేషెన్స్ తో వెయిట్ చేశారు. మళ్ళీ పోను యుముంబాలో ఒక ప్లేయర్ మాత్రమే మిగిలాడు. హాఫ్ టైం అయిపోయింది. తలైవాస్ టీమ్ లో ఒక్క ప్లేయర్ కూడా బయట లేకుండా టీం మొత్తం ఫుల్ గా ఉంది. అప్పుడు స్కోర్ చూసుకుంటే తలైవాస్ టీం 14 పాయింట్స్ ఉన్నాయి, యుముంబాకి 12 పాయింట్స్ ఉన్నాయి. అంటే పాయింట్స్ వైజ్ లో యుముంబా టీం మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఒకప్పుడు 5 to 7 పాయింట్స్ లీడ్ నుంచి 2 పాయింట్స్ లీడ్ కి తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ ముగిసింది. అప్పటికి ఫస్ట్ 10 minutes లో తలైవాస్ 7 పాయింట్స్, యుముంబా 6 పాయింట్స్ సాధించారు. నెక్స్ట్ 10 minutes చూసుకుంటే తలైవాస్ 7 పాయింట్స్, యుముంబా 6 పాయింట్స్ సాధించారు. ఫస్ట్ హాఫ్ ముగిసింది. యుముంబా టీమ్ లో ఒక్క ప్లేయరే మిగిలాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ లో పవన్ షెరావత్ రైడ్ కి వెళ్తే యుముంబా టీం ప్లేయర్ సరెండర్ అయిపోయి పాయింట్ ఇచ్చేశాడు. యుముంబా టీం ని ఆల్అౌట్ చేశారు తమిళ తలైవాస్. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో రెండు టీమ్స్ మ్యాచ్ ని మొదలు పెట్టారు. తమిళ తలైవాస్ చూస్తుంటే ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. రైడింగ్ లో తగ్గట్లేదు, డిఫెన్స్ లో కూడా తగ్గట్లేదు. తలైవాస్ టీం పాయింట్స్ లో మాత్రం కొంచెం కొంచెంగా పెంచుతూ వెళ్తుంది. స్కోర్ 20-15 గా నిలిచింది. యుముంబా టీంలో అజిత్ చౌహాన్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ టీం ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే వచ్చాడు. తలైవాస్ టీమ్ లో మైనస్ పాయింట్ అంటే అది రైట్ కార్నర్ అనే చెప్పాలి. డిఫెన్స్ లో కంటిన్యూగా ఫెయిల్ అవుతూ పాయింట్లను ఇచ్చేస్తూ వచ్చాడు. యుముంబా టీం యొక్క రైడింగ్ స్లోగా ఫెయిల్ అవుతూ వచ్చింది. తలైవాస్ నుంచి అర్జున్ జైస్వాల్ మాత్రం రైడ్ బై రైడ్ వెళ్లి పాయింట్లను తీసుకొస్తున్నాడు. సూపర్ 10 పాయింట్స్ ను కూడా సాధించాడు అర్జున్ జైస్వాల్. యుముంబా టీం కాన్ఫిడెన్స్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది అనిపించింది. డిఫెన్స్ లో అయితే ఈజీగా ఫెయిల్ అవుతూ వచ్చారు. తలైవాస్ కి ఈజీగా పాయింట్స్ ఇచ్చేశారు. మళ్ళీ యుముంబా టీమ్ లో 2 players మాత్రమే మిగిలారు. మళ్ళీ టీం కి ప్రెజర్ పెరిగింది. పవన్ షెరావత్ రైడింగ్ లో యాజ్ యూజువల్ గా బాగా పర్ఫామ్ చేస్తూ మల్టిపుల్ పాయింట్స్ తీసుకొస్తున్నాడు. యుముంబా టీం మళ్ళీ ఆల్అౌట్ ప్రమాదంలోకి వెళ్ళింది. ఆల్అౌటా కాదా అని తెలుసుకునే లోపు స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇచ్చారు. అప్పటికి స్కోర్ చూసుకుంటే తలైవాస్ కి 27 పాయింట్స్, యుముంబా టీం కి 18 పాయింట్స్ ఉన్నాయి. అంటే 9 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది గమనిస్తే. యుముంబా ప్లేయర్ నిజంగానే ఆ ప్రెజర్ లో కూడా పాయింట్ తీసుకెళ్లి టీం ని ఆల్అౌట్ నుంచి కాపాడాడు. మళ్ళీ పవన్ షెరావత్ రైడ్ కి వెళ్లి సూపర్ టాకిల్ కి ఛాన్స్ ఇచ్చేశాడు. తలైవాస్ టీం నుంచి ఒక్కసారిగా ఓజీ ప్లేయర్స్ అర్జున్ జైస్వాల్, పవన్ షెరావత్ అవుట్ అయిపోయారు. యుముంబా టీం త్వరగా కంబ్యాక్ ఇస్తూ టీం ని ప్రెజర్ నుంచి కాపాడుతూ వచ్చారు. స్కోర్ చూస్తే తలైవాస్ 28, యుముంబా 26. లీడ్ 9 పాయింట్స్ నుంచి 2 పాయింట్స్ తీసుకొచ్చారు యుముంబా టీం. అంత మంచి కంబ్యాక్ ఇచ్చి తలైవాస్ టీం ని ఇప్పుడు ప్రెజర్ లో పెట్టారు. తలైవాస్ లో ఇప్పుడు 2 players మాత్రమే మిగిలారు. వారిలో కూడా అజిత్ చౌహాన్ ఒక ప్లేయర్ అవుట్ చేసేశాడు. లాస్ట్ కి తలైవాస్ లో నరేందర్ మిగిలాడు. ఆల్అౌట్ నుంచి కాపాడతాడనుకునే లోపే పాయింట్ ఇచ్చేశాడు. తలైవాస్ టీం ఆల్అౌట్ అయ్యింది. అప్పుడు స్కోర్ చూసుకుంటే 28-28 గా ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్ 4 minutes ఉంది. మళ్ళీ టై బ్రేక్ పడుతుందేమో అనుకున్నాం. యుముంబా టీం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. యుముంబా టీం కి ఊపిరి పట్టుగా అజిత్ చౌహాన్ నిలబడ్డాడు. రైడింగ్ లో బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తీసుకొచ్చి వచ్చాడు. రెండు టీమ్స్ మళ్ళీ పోటీగా ఆడుతూ వచ్చారు. తలైవాస్ టీం కి ఎందుకో బోనస్ పాయింట్లు రావడానికి అవకాశం లేదన్నారు. యుముంబా టీం ఇక టైం కిల్లింగ్ స్ట్రాటజీ వాడుతూ వచ్చారు. స్కోర్ చూస్తే 32-33 గా ఉన్నాయి. మ్యాచ్ లో లాస్ట్ మినిట్ లాస్ట్ రైడ్ పవన్ షెరావత్ రైడ్ కి వెళ్ళాడు. కానీ లాస్ట్ మినిట్ ప్రెజర్ లో అవుట్ ఆఫ్ ది బౌన్స్ వెళ్లి రైడర్ అవుట్ అయిపోయాడు. రైడ్ బై రైడ్ యుముంబా టీం కి టైం అనుకూలిస్తూ వచ్చింది. తమిళ తలైవాస్ స్కోర్ 33 అండ్ యుముంబా టీం స్కోర్ 36 పాయింట్స్. 3 పాయింట్స్ లీడ్ తో యుముంబా టీం గెలిచింది. తమిళ తలైవాస్ టీం ఓడిపోయింది. ఈ రోజు అయితే టఫ్ మ్యాచ్ జరిగిందనే చెప్పాలి. రైడింగ్ లో అజిత్ చౌహాన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 17 సార్లు రైడ్ కి వెళ్తే 9 పాయింట్స్ తీసుకొచ్చాడు. డిఫెన్స్ లో పర్వేష్ జైస్వాల్, లోకేష్ బాగా పర్ఫామ్ చేశారు. చాలా సార్లు ఆల్అౌట్ ప్రమాదానికి వెళ్తూ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు. లాస్ట్ 10 minutes లో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. పీకేఎల్ సీజన్ 12 లో 2వ విజయం అందుకుంది యుముంబా టీం.
ఫుల్ టైం చూసుకుంటే తమిళ తలైవాస్ కి యుముంబా టీమ్ కి రైడింగ్ పాయింట్స్ 20-18 గా ఉన్నాయి, టాకిల్ పాయింట్స్ 11-11 గా ఉన్నాయి, ఆల్అౌట్ పాయింట్స్ 2-2 గా ఉన్నాయి, ఎక్స్ట్రా పాయింట్స్ 0-5 గా ఉన్నాయి. తమిళ తలైవాస్ టీం ఫస్ట్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ తో గెలిచిన సెకండ్ మ్యాచ్ లో యుముంబా టీం తో ఓడిపోయింది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా చెప్పినట్టు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ఎలాంటి కంటెంట్ యాడ్ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.